తెలంగాణలో 10 ఏళ్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల దశాబ్ది ఉత్సవాలతో వెలుగులీనుతోంది. భారీ ఏర్పాట్లతో భాగ్యనగరాన్ని ముస్తాబు చేశారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తోంది. సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయాల దగ్గర కూడా సెక్యూరిటీ అలర్ట్ చేశారు. ఈ నెల 4న కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ను సైతం రిగ్గింగ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పాజిటివ్ ఓటుతో వైసీపీ బంపర్ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు వదలరని సజ్జల అనుమానించారు. ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే నాలుక కోసుకుంటారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. సీఎం జగన్ ఫేక్ సర్వే చేయించారంటూ విమర్శించారు. ఆరా ఎగ్జిట్ పోల్స్ జగన్ పెయిడ్ పోల్స్ అని మండిపడ్డారు. మరోసారి వైసీపీ పాలనను భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. జగన్ పై దాడి చేయకుండా పోలీసులు చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి గన్ పెట్టి బెదిరించారని అన్నారు. జగన్ పై దాడి చేశారని ఒప్పుకోవాలని పోలీసులు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని సతీష్ అన్నారు. నిన్న రిలీజ్ అయినవి ఎగ్జిట్ పోల్స్ కాదని, మోడీ ఫ్యాంటసీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటర్లు వేశారు. ఫలితాలు విడుదలైన తర్వాత బీజేపీ కంగు తినటం తప్పదని చెప్పారు. ఇండియా కూటమి 295 స్థానాల్లో గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. లిక్కర్ కేసులో బెయిల్ గడువు ముగియటంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. జూన్ 4న రానున్న ఫలితాల్లో బీజేపీకి షాక్ తప్పదని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ మైండ్ గేమ్ లో భాగంగా రిలీజ్ అయ్యాయని చెప్పారు. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులవుతాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 60 స్థానాలకు గాను 46 స్థానాలు గెలిచి అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారం చేపట్టనుంది. సిక్కింలో 32 స్థానాలకు గాను ఏకంగా 31 స్థానాల్లో విజయం సాధించి సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నత అధికారులతో ప్రధాని మోడీ రివ్యూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల మృతి చెందిన వారికి ఆర్థిక సాయంపై సమీక్షించారు. రాబోయే 100 రోజుల ప్రణాళికపై అధికారులతో చర్చించారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లబడింది. ఉప్పల్, రామంతపూర్, చిలుకూరుపేట పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సికింద్రాబాద్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, అడ్డగుట్ట, ప్రకాష్ నగర్, రాణిగంజ్, సీతాఫల్ మండిలో తేలికపాటి వర్షం పడుతోంది.